నమస్తే, వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మొంతా తుఫాన్ పై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. తుఫాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం. కాకినాడ జిల్లా యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్. తుఫాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. తుఫాను పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న హోంమంత్రి వంగల్పూడి అనిత. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు ఎవరు నమ్మొద్దని సూచన. మొంతా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేశారు. మొంతా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని, ప్రతి శాఖ ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో తీర ప్రాంత జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28 నాటికి తీవ్ర తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడ ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. తుఫాను నుంచి ప్రజల ఆస్తి ప్రాణ మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సూచించారు. SMS అలర్ట్స్, సోషల్ మీడియా, IVRS కాల్స్, వాట్సాప్ల ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాను ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. NDRF బృందాలు ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో మోహరించాయన్న సీఎం తుఫానుపై ప్రిడిక్టివ్ మోడల్, రియల్ టైం డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామని అన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను కాకినాడ పరిసరాలు తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజకవర్గాలతో పాటు తాళరేవు మండలాలపైన తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయండి, జిల్లా వ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ షెల్టర్లో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులను అప్రమత్తం చేయాలంటూ స్పష్టం చేశారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగా నీటి నిల్వలు పెరుగుతాయని, నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, పిఠాపురం, పెదాపురం నియోజకవర్గ రైతులు, ప్రజలకు సమాచారం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. తుఫాను పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే అధికారులంతా సిద్ధంగా ఉన్నారని, ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ఈ 3-4 రోజుల పాటు అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సోషల్ మీడియా పోస్టులు నమ్మొద్దని స్పష్టం చేశారు. ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయంటున్న హోంమంత్రి వంగల్పూడి అనితతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పై రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇటు హోంమంత్రి అనిత కూడా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనతో అనిత ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసు. మేడం చెప్పండి, ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేశారు ఏంటి? ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి? టెలికాన్ఫరెన్స్తో పాటు వీడియో కాన్ఫరెన్సెస్ ఎవ్రీథింగ్ నిర్వహించారండి. ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అండ్ కలెక్టర్స్ అందరితో కూడా. సో అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా అలర్ట్గా ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఫీల్డ్ మీద ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. NDRF టీమ్స్, SDRF టీమ్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనేదానికి, ప్రజల్ని ఎక్కడికైనా తరలించేదానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫుడ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. 24/7 ఈ 4 రోజులు ఇక్కడ పనిచేస్తుంది. మేడం, అదేవిధంగా SDRF, NDRFతో పాటు ఇటు నేవల్ వాళ్ళని ఏమన్నా ఏర్పాటు చేశారా ఏంటి? ఎన్ని హెలికాప్టర్స్? వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళతో కూడా
కోఆర్డినేషన్ చేసుకొని ఓవరాల్గా వైజాగ్ అదేవిధంగా యలహంక మనకి బెంగళూరు దగ్గర వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేవల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుంటారు. మేడం అదేవిధంగా ఇటు కొంతమందిని ప్రజల్ని భయభ్రాంతులు చేసేందుకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి చర్యలు చేయబోతున్నారు ఏంటి? కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఏ హ్యాండిల్స్ ఉంటాయి కనుక డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటిని స్పేర్ చేసే ప్రసక్తి లేదు. దయచేసి ప్రజలు కూడా ఇలాంటి వాటిని నమ్మొద్దని కోరుకుంటున్నానండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ సహాయక చర్యల్లో పాల్గొంటారు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. తుఫాన్ ఎదుర్కొనేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. 24/7 ఇటు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఇటు అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఫీల్డ్ వర్క్లో ఉండి ఏదైనా ఏర్పాట్లు కూడా అన్నీ చేశామని చెప్పి కూడా అనిత చెప్తున్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు హెలికాప్టర్ ఏదైనా ప్రాంతంలో హెలికాప్టర్లో లిఫ్ట్ చేసే ప్రదేశానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి కూడా ఇక్కడ అనిత చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై అందరూ బాధలు ఉంటే వైసీపీ సాక్షి మీడియా సవాల్ మీద రాజకీయం చేస్తుందని కర్నూలు ఎంపీ బైరెడ్డి సబరి ధ్వజమెత్తారు. సవాల్ మీద వాలే రాబందుల మాదిరి వైసీపీ సాక్షి మీడియా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సత్యమేవ జయతే అనే పేరు పెట్టుకుని అసత్య కథనాలు పుట్టిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఎంపీ బైరెడ్డి సబరి మాట్లాడుతూ కల్తీ మద్యం తాగిన బైకర్ వల్లే బస్సు ప్రమాదం జరిగిందని అసత్య కథనాలు పుట్టించారని ఆరోపించారు. మహిళ అయిన భారతి నడుపుతున్న సాక్షి మీడియాలో అవాస్తవాలు వస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే అసత్య ప్రచారాలు చేయడం వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని విమర్శించారు. ఇంకా అసత్య ప్రచారాలను కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ ఒక్క సీటు కూడా రాదని జోసం చెప్పారు. లైసెన్స్డ్ వైన్ షాప్ నుంచే మద్యం కొనుగోలు చేశారని విచారణలో తేలిందని అన్నారు. ఇంకా బస్సు ప్రమాద ఘటన బాధ నుంచి తేరుకోకముందే శవరాజకీయాలు చేయటం ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి బాధాకర సంఘటనల నుంచి కూడా రాజకీయం చేసే స్థాయికి జగన్ కుటుంబం దిగజారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలేని రాజకీయాలు చేయటం సరికాదని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొన్న జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం, ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా ఆ సంఘటన కూడా మర్చిపోలేని పరిస్థితి. ప్రతి నిమిషం ఆ సంఘటన గుర్తు చేసుకొని నిద్ర లేని రాత్రులు ప్రతి ఒక్కరం గడుపుతున్నాం. ప్రపంచం మొత్తము, దేశం మొత్తం కూడా ఇంకా బాధలో ఉంటే అప్పుడే ఎప్పుడులానే మరి సాక్షి న్యూస్ పేపరు, సాక్షి న్యూస్ వాళ్ళు శవ రాజకీయాలు, రాబందుల మాదిరే వాలి శవ రాజకీయాలు చేయడము మొదలుపెట్టారు. ఈరోజు న్యూస్ పేపర్లో ఏమని వచ్చింది, ఎవరైతే బైక్ నడుపుతున్నారో వాళ్ళు బెల్ట్ షాపుల్లో కల్తీ మందుని తాగారు, అందువల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి ఈరోజు సత్యమేవ జయతే అని క్యాప్షన్ పెట్టుకున్న సాక్షి అసత్యం మాటలు పలుకుతుంటే సిగ్గుపడాలి. ఏమన్నారండి, బెల్ట్ షాపులో పర్చేస్ చేశారు, అది మిడ్ నైట్ అంటే 12 దాటిన తర్వాత 2:30-3 గంటలకు కల్తీ మద్యాన్ని కొన్నారు, అందుకే ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి నిజాలు తెలుసుకొని ఒక సాక్షి న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ని కానీ ఒక మహిళ నడుపుతుంది. భారతమ్మ, నేను మీకు ఒకటే చెప్పేది, మీరు నిజంగా రాజకీయాల్లో ముందుకు రావాలి అని అనుకుంటే నిజం చూపియండి, కానీ అసత్యం చూపించొద్దండి. ఈ అసత్య ప్రచారాలు చూపించే మీకు 11 సీట్లు వచ్చాయి. ఇంకా ఇలానే కంటిన్యూ అవుతే మీకు ఆ ఒక్క సీటు కూడా రాదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో తేలింది ఏంటి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బైక్లో వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేస్ చేసింది, మందు కొనుగోలు చేసింది ఒక లైసెన్స్డ్ వైన్ షాప్లో, పెద్ద టేకూరు దగ్గర రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ అని లైసెన్స్డ్ వైన్ షాప్. మీడియా మిత్రులకు ఈ వీడియో రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా పర్చేస్ చేసిన టైం ఏదైతే ఉందో అది ఫస్ట్ 2 సార్లు కొన్నారు. ఫస్ట్ టైం పర్చేస్ చేసింది 7 గంటలకు,
ఆ తర్వాత పర్చేస్ కొనింది 8:30కు. మీకు చాలా క్లారిటీగా ఒక లైసెన్స్డ్ వైన్ షాపులో కొన్నారు. మరి ఎందుకండి ఎవరిని నమ్మించడానికని చెప్పి ఇంకా బాధలో కూడా ఇంకా మర్చిపోలేకుండా ఉండక ముందే మీరు శవ రాజకీయాలు చేసుకుంటూ తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ ఉంటే నిజంగా జగన్ గారు కానీ జగన్ కుటుంబం కానీ ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి ఈరోజు. ఎందుకంటే మీరు అంత మొత్తం ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఇంకా మర్చిపోలేకుండా బాధపడుతూ ఉంటే మీరు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారంటే మరి మీరు ఎంత 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 స్థితికి దిగజారిపోయారు అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. వాస్తవాలు చూపించండి, అంతేకాని ఇలా మీరు తప్పుదోవ పట్టించేలాగా విలువలు లేని రాజకీయాలు చేస్తే మాత్రము ఎవ్వరూ కూడా ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నాను. మొంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సందేశాన్ని పంపుతున్నామని చెప్పారు. ఏపీలో నేటి నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న ఎండీ ప్రకాష్ జైన్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఏపీలో తుఫాన్ ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే 19 జిల్లాలకు కూడా ఇటు ఐఏఎస్ అధికారులను కూడా నియమించింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆఫీస్లో కూడా ఇప్పటికే హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఏర్పాట్లు కూడా చేశారో అన్ని కూడా వివరించారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి విపత్తు నిర్వహణ శాఖ ఎండీ ప్రకాష్ జైన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సైక్లోన్ ప్రభావం ఏ ఏ జిల్లాల మీద ఉంటుంది, ఏంటి? మనకు 4 రోజుల నుంచి దానికి ప్రిపరేషన్ జరుగుతుంది. సైక్లోన్ మొంతా 28th మిడ్-నైట్ అప్పుడు కాకినాడ వైపు ల్యాండ్ అవుతుంది. దానివల్ల మనకు ముఖ్యంగా అప్పుడు సెంట్రల్ కోస్టల్ ఏపీ బాపట్ల నుంచి అనకపల్లి దాకా ఇక్కడే ఎక్కువగానే ఎఫెక్ట్ ఉంటుంది. రెయిన్ఫాల్, విండ్ 2 ఉంటాయి. సో అదే ఒక మాట మీ అందరికీ చెప్పడానికి ఉంది. సార్ అదేవిధంగా ఇటు మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే మీరు మెసేజెస్ కూడా వెళ్తున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్, అంటే మత్స్యకారులు ఇప్పటికే కొంతమంది ఇరుక్కున్న పరిస్థితి, వాళ్ళని ఎలాంటి ప్రదేశాలకు సురక్షితంగా తరలించబోతున్నారు? మత్స్యకారు అందరికీ మన తరపున అలర్ట్ ఇచ్చడం జరిగింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపున అలర్ట్ ఇచ్చడం జరిగింది. ప్రతి ఒక్కరికి ట్రాక్ చేస్తున్నాం. మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 40 ఫిషర్మెన్ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యారు. వాళ్ళకి ఒడిశాలో ఉండడానికి చెప్పాం. కొంచెం సిచ్యువేషన్ బెటర్ అయినప్పుడు వాళ్ళు వస్తారు మళ్ళీ. ఈరోజు కృష్ణాలో కూడా 14 ఫిషర్మెన్ ట్రాక్ అయ్యారు. అంటే ఇంకా కూడా కొంతమంది కానీ వాళ్ళు వచ్చారు. 14 ఫిషర్మెన్ ట్రాక్ అయ్యారు. బోట్స్ ట్రాక్ అయింది. దాంట్లో 12 బోట్స్ మళ్ళీ వచ్చాయి. ఇంకా 2 బోట్స్ రావాలి. ట్రాక్ చేస్తాం, ఇన్షూర్ చేస్తాం, వాళ్ళు కూడా లోపల ఉంటారు. సార్ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఆయా జిల్లాలకు వెళ్ళిన పరిస్థితి. ఒకవేళ ఎయిర్ లిఫ్టింగ్కి ఎన్ని హెలికాప్టర్స్ రెడీగా ఉన్నాయి? వాళ్ళతో అంటే ఇటు పక్కన తెలంగాణ కానీ కర్ణాటక ప్రభుత్వాలతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా, ఏంటి? మనకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ యూనిట్స్ పెట్టడం జరిగింది. 11 ఎన్డీఆర్ఎఫ్ యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో 6 టీమ్స్ ఇప్పుడు జిల్లాల్లో ఉన్నాయి. 5 టీమ్స్ వైజాగ్, విజయవాడలో పెట్టాం. ఎందుకంటే సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి పంపుతాం ఇక్కడ నుంచి. అలాగే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా 13 ఉన్నాయి. వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు జిల్లాల్లో ఉన్నారు. 4 టీమ్స్ స్టాండ్ బైలో ఉన్నాయి. అవకాశం పడితే వాళ్ళు కూడా వెళ్తారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పూణే, హైదరాబాద్, ఒడిషా అక్కడ నుంచి కూడా మనకు అవకాశం అయితే ఎన్డీఆర్ఎఫ్ యూనిట్స్ వస్తాయి. అలాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో బేస్ ఉన్నాయి. ఎక్కడైనా అవకాశం ఉంటే అక్కడ నుంచి వాళ్ళు వచ్చి మనకు హెల్ప్ ఇస్తారు. నేవల్ కమాండెంట్ మన కిషోర్ గారు ఇన్ వైజాగ్ నేవల్ బేస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా స్టాండ్ బైలో ఉన్నారు. ఎక్కడైనా అవకాశం ఉంటే వాళ్ళు పంపుతారు వాళ్ళ టీంని. సార్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 13 జిల్లాలకు 19 జిల్లాలకు 19 ఐఏఎస్ అధికారులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి? అంటే అక్కడ రెయిన్ఫాల్ ఉంది, అది మనకి ఇక్కడ కమాండ్ కంట్రోల్కి ఎలా వస్తుంది, ఏంటి సార్?
ఇప్పుడు రెయిన్ఫాల్ డేటా మనకు ఆటోమేటిక్గా వస్తుంది. మన దగ్గర ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత వర్షం వచ్చింది తెలుసు. అలాగే కానీ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ప్రతి జిల్లాకి, కోస్టల్ జిల్లాకి ఒక ఇచ్చడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ప్రిపరేషన్ అసెస్మెంట్ చేస్తున్నారు. ఎంతవరకు జరిగింది, ఎంతవరకు జరగాలి, దీనిపైన పని చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహా కొంచెం ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి కూడా కోఆపరేట్ చేసి హెల్ప్ ఇస్తున్నారు. సార్, ఆర్టీజీఎస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది ఏంటి? ఆర్టీజీఎస్ అంటే మొత్తం రియల్ టైమ్ గవర్నెన్స్. ఆల్రెడీ సెక్రటేరియట్ నుంచి కూడా మీరు దానికి కూడా మీరే ఎండీగా ఉన్నారు. ఎలాంటి ప్రికాషన్స్ అంటే ఇప్పుడు సైక్లోన్కి ప్రజలకు ఎలాంటి ప్రికాషన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వబోతున్నారు? సో మనకు ఆర్టీజీఎస్ తరపున కూడా ఈ సైక్లోన్ ట్రాకింగ్ జరుగుతుంది. ఎక్కడ ఎప్పుడు వస్తుంది వాళ్ళు కూడా చెప్తున్నారు. అది కూడా నేనే చూస్తున్నాను. ఆర్టీజీఎస్తో అలర్ట్స్ అండ్ అడ్వైజరీస్ కూడా పంపడం జరిగింది. సో నిన్న నెల్లూరు అండ్ తిరుపతి ఇక్కడ ఈరోజు మనకు కొంచెం ఎక్కువగానే రెయిన్ఫాల్ ఉంది కాబట్టి అక్కడ ఎస్ఎంఎస్ అలర్ట్స్ వెళ్ళాయి. ఇప్పుడు ఎక్కడ మనకు హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ ఉంది. మనం ఎస్ఎంఎస్ ద్వారా, వైబ్రేషన్ అలర్ట్ ద్వారా, వాట్సాప్ మెసేజెస్ ఫంక్షనరీస్ ఇవి అందరికీ, దాని తర్వాత కాల్స్ ద్వారా కూడా అలర్ట్ ఇస్తాం. సో ఖచ్చితంగా అన్నిటి మెకానిజంతో మేము అలర్ట్ ఇస్తాం. అలాగే ఒక వీడియో, ఆడియో క్లిప్పింగ్ కూడా తయారు చేసాం. దాని ద్వారా ప్రికాషనరీ స్టెప్స్ ఏంటి, ఏం జరుగుతుంది, దానిపైన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇటు తుఫాన్పై ప్రభావం ఇప్పటికే హై అలర్ట్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా అధికారులను సమన్వయం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇప్పుడు హెలికాప్టర్ ఏదైతే సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు ఎయిర్ లిఫ్టింగ్ కోసం ఇప్పటికే విశాఖపట్నంలో కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి, అదేవిధంగా 19 మంది ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో 19 మందిని కూడా ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాం. ఆర్టీజీఎస్ ద్వారా ఇప్పటికే ఎస్ఎంఎస్, అదేవిధంగా ఐవీఆర్ఎస్ కాల్స్, అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. సో మొత్తం కూడా ఇటు తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉన్నందున మొత్తం హై అలర్ట్ను కూడా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏ తీరం దాటుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ఏదైతే రానున్న 3 రోజుల్లో వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇటు వచ్చే ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ప్రకాష్ జైన్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును చూసి ప్రజలు ఓటు వేయలేదని, సైకిల్ గుర్తుకి ఓటు వేశారని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫహూతలాహు గుర్తు చేశారు. వైసీపీకి కోవటుగా ఎమ్మెల్యే కొలికిపూడి తయారయ్యాడంటూ విమర్శించారు. మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫహూతుల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. కొలికిపూడి శ్రీనివాసరావును చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని తెలియజేశారు. ఎంపీ కేశవ్ శివనాథ్పై ఎమ్మెల్యే కొలికిపూడి చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో స్థానికుడివి కాకపోయినా తిరువూరు నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేయటం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి గెలుపు ఆయన చరిష్మా కాదన్నారు. ఎమ్మెల్యేగా కొలికిపూడి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కారణమైన ఎంపీ కేశవ్ శివనాథ్పై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం వైసీపీకి కోవాటుగా మారడానికి నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులకు గురి చేయడంతో వారంతా విసిగిపోయి కొలికిపూడి ఎమ్మెల్యేగా పనికి రాడని, టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ మండలాలు, గ్రామాలు తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల నుంచి ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్న ఎమ్మెల్యే కొలికిపూడికి సిగ్గుండాలని అన్నారు. ప్రస్తుతం తిరువూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కొలికిపూడిని బయటకు పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటూ చెప్పారు. ఈ మధ్య తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే ఆయన ఏదో ఒక హీరోలాగా ఆయన ఫేస్ చూసి తిరువూరు ప్రజలు ఓటేసేలాగా ఫీల్ అయిపోతున్నాడు ఆయన. అయ్యా కొలికిపూడి, నువ్వు ఈరోజు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టావంటే కేసినేని శివనాథ్ చిన్ని గారి చొరవతోనే నువ్వు అడుగు పెట్టావు. కేసినేని శివనాథ్ చిన్ని గారు రికమెండ్ చేస్తేనే నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది. అలాగే ప్రజలు నీ ముఖం చూసి అయితే ఓటేయలేదు. ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేశారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఎవరైనా మాకు పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని నీకు ఓటేశారు తప్ప నువ్వేదో చరిష్మా గల నాయకుడు, నువ్వేదో పోటుగాడు అని అయితే ప్రజలు నీకు ఓటేయలేదు. చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసి నీకు ఓటేశారు. ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏ పార్టీ అయితే గెలిపించిందో
ఏ పార్టీ కార్యకర్తలు భుజాన్ని ఎత్తుకుని నీ గెలిపించారో ఆ పార్టీని నువ్వు డ్యామేజ్ చేసే మాటలు మాట్లాడుతున్నావు. అలాగే కేసినేని శివనాథ్ చిన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యుల మీద నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. ఏమంటున్నావు నువ్వు కన్ను తెరిస్తే కేసినేని చిన్ని గారు తిరువురులో తిరగలేరా? సిగ్గుండాలి నీకు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కూడా నీ నియోజకవర్గంలో మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి ప్రతి విలేజ్లో ప్రతి పల్లెటూరులో కార్యకర్తలు నువ్వు మాకు ఎమ్మెల్యేగా పనికిరావు, తెలుగుదేశం పార్టీ నుంచి నిన్ను సస్పెండ్ చేయాలని తీర్మానాలు చేస్తున్నారు. సిగ్గు తెచ్చుకో. నీకు తిరువూరు ప్రజలు తిరువూరు నుంచి గెంటేస్తానికి సిద్ధమయ్యారు. అలాగే నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే అసాంఘిక కార్యక్రమాలు మొత్తం తిరువూరు ప్రజలకు తెలుసు. నువ్వు చేసే కార్యక్రమాలు మన ఎంపీ గారి మీద నెట్టి నువ్వు మాట్లాడతావా? ఇప్పుడు కోవట్ ఎవరో ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. మాజీ పార్లమెంట్ సభ్యులు వైసీపీ పార్టీలో ఉంటే నువ్వు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులను పొగుడుతున్నావు. నువ్వు వైసీపీకు కోవట్గా తయారయ్యావు నువ్వు. నేనైతే ఒకటే చెప్తున్నా, ఖబర్దార్, ఇంకొకసారి కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద మాట్లాడావా తిరువూరులోనే నీకు భర్త పూజ చేస్తారు. తిరువూరు ప్రజలు నీకు తిరువూరులో తిరగనివ్వరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకు. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు ఏం మాట్లాడుతున్నావని. కులం కార్డు ఉపయోగిస్తే ప్రతి చోట నీ కులం కార్డు ఉపయోగపడదు. ఇది తెలుగుదేశం పార్టీను డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేసినా తెలుగుదేశం కార్యకర్తలు సహించరు అని నీకు తెలియజేస్తున్నాను. ప్రముఖ జనసేన నాయకులు ఐజాక్ గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ గార్వి మహోత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. 2వ రోజు వేడుకల భాగంగా సుమారు 4,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐజాక్ గ్రూప్ ఆధ్వర్యంలో గయాజుద్దీన్ చేస్తున్న సేవలను సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు. విజయవాడ స్వాతి సెంటర్ సమీపంలోని మసీద్ వద్ద ఐజాక్ గ్రూప్ చైర్మన్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో 19వ గార్వి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలి రోజున జెండాలకు ప్రత్యేక ప్రార్థనలు, భారీ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2వ రోజున జెండా చెట్టుకు ప్రత్యేక ప్రార్థనల అనంతరం సుమారు 4,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో హిందూ ముస్లిం ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐజాక్ గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దీన్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా గార్వి మహోత్సవాలు కనుల పండుగ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ మహోత్సవాలు నిర్వహించినట్లుగా తెలియజేశారు. తొలి రోజున నిర్వహించిన జెండా పండుగకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. 2వ రోజున వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని, తమ కమిటీ సభ్యుల సహకారంతో గార్వి మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. అనంతరం స్థానిక మైనార్టీ పెద్ద భాష మాట్లాడుతూ గార్వి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. 4,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇది గార్వి పండుగ అంటేనే మత సామరస్యానికి నిదర్శనం. ఇక్కడ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమతుల్లాహి గారి గార్వి పండుగ ఎవరు చేసినా కూడా ప్రతి కులస్తులు కూడా దీంట్లో పాల్గొని ప్రతి కులస్తులు కూడా మత సామరస్యాన్ని కాపాడుతూ దీనికి నిదర్శనంగా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా దీని లాభం పొందాలని చెప్పేసి అంటే బాబాగారి ఆశీస్సులు, అల్లా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అలాగే ఇది 19వ సంవత్సరం మన ఏదైతే ఐజాక్ గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తున్నాడో చాలా ఘనంగా చేస్తాడు. ఈ కుర్రోడిని ఇతన్ని ఐజాన్ని భగవంతుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఇంకా ఈయన బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అల్లాతో దువా ఇస్తూ బాబా దువయల్లో ఈయనకు ఉండాలని చెప్పేసి బాబాని ఏడుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అల్లా దయ వల్ల బాబా గారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పేసి దీవించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే నిన్న అంగరంగ వైభవంగా జులూసు భవానీపురం రజా మసీద్ నుంచి బయలుదేరి అదేవిధంగా అంతే ఘనంగా వచ్చి జెండా చెట్టు మీద చాలా అంటే చాలా ఇదిగా మేము దాన్ని తీసుకెళ్ళి పెట్టడం జరిగింది జెండాల్ని. దానంతరం ఈరోజు హజరత్ మహబూబ్ సుబానీ రజియల్లాహు తాలా అను పేరు మీద లంగర్ కార్యక్రమం దాదాపుగా ఈరోజు 5,000 మందికి పైగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మేము ఈ పండగ 19 సంవత్సరాలు
పూర్తి చేసుకొని రేపు సంవత్సరం 20వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాము. మీ ఆశీస్సులు అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కూడా మాపై ఉండాలని చెప్పి, అదేవిధంగా మమ్మల్ని దేవుడు ఎంతగానో మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు మేము కూడా అంతగానే ఆ దేవుడిని రుణపడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి ప్రధానంగా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా శానిటరీ సిబ్బంది కూడా మమ్మల్ని ఎంతగానో సహకరించడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ ముఖ్య అతిథిగా వచ్చిన మైనార్టీ పెద్దలు, నా మిత్రులు, అదేవిధంగా మా బాబాయ్ గారు జిఎంసి భాషా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రభుత్వం గత సంవత్సరాల కాలంగా చేస్తున్న అభివృద్ధిపై రాబోయే కాలంలో చేసే కార్యక్రమాల గురించి సమావేశమైనట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వైసీపీ గతంలో చేసిన అక్రమాల అన్నింటినీ బయటకు తీసుకొస్తామన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధికి ఏం చేయాలన్న అంశంపై చర్చించినట్లుగా ఆయన తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతలు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల అజెండాగా ఈ భేటీ జరిగింది. నియోజకవర్గాల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవాలని నేతలు నిర్ణయించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేష్ల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని, ఇక నుంచి వైసీపీ నేతల విమర్శలపై ఉమ్మడి జిల్లా నేతలతో సమిష్టిగా ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని కూటమి నేతలు నిర్ణయించారు. సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డికి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. జగన్కు మద్యం గురించి మాట్లాడే అర్హత లేదని, పనికిరాని బ్రాండ్లను అమ్మి ఘనత జగన్దే అంటూ ఆయన దుయ్యబట్టారు. ఏపీ సురక్ష యాప్ను ఇప్పటి వరకు 2.5 లక్షల మంది వాడుతున్నారని తెలిపారు. ప్రజలు జగన్ను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. తిరువూరు ఘటనపై స్పందిస్తూ, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడం సహజమని అన్నారు. అయినా ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చూస్తున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడటం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దగ్గర ఒక సంవత్సరన్నర అవుతా ఉంది. ఈ సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా భవిష్యత్ కార్యాచరణ కూడా తయారు చేసుకున్న అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కనీసం ఏ రోజు కూడా జిల్లా గురించి పట్టించుకోలే, జిల్లాలో ప్రజల గురించి పట్టించుకోలే. ఆనాడు బూతులతో రాష్ట్రంలో ప్రచారాన్ని పొందారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళు చేసింది చెప్పుకుంటే వాళ్ళకి ఏమీ లేదు. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు గురించి మాట్లాడలేక అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చూస్తూ ఊరికిన సమస్య లేదు. డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు తీస్తాం. ఈరోజు మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలు సమిష్టిగా ఐకమత్యంగా ముందుకెళ్తాం. రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కృష్ణా జిల్లా కంచుకోటగా ఇవాళ 16 సీట్లకి 16 సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలు. ఈ సందర్భంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటరు ఆయన తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటారు. నిజంగా సిగ్గు అనిపిస్తుంది, నవ్వొస్తా ఉంది ఆయన చూస్తూ ఉంటే. ప్రజలు, రాష్ట్ర ప్రజలు డేటా సెంటర్కి మైండ్ పెడితే వద్దంట. ఇది ఏందో కొత్తది చెప్తా ఉన్నాడు. అసలు డేటా సెంటర్ అనేది తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే మన దౌర్భాగ్యం. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి ఇవాళ ఆయన నేను డేటా సెంటర్ తెచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉంటే 2019లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదానితో మాట్లాడి 70,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో డేటా సెంటర్ కోసం అంకురార్పణ చేశారు. తర్వాత వచ్చి బెదిరించి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేసి ఇవాళ గూగుల్ సంస్థ, ప్రపంచంలోనే దిగ్గజమైనటువంటి సంస్థ, గూగుల్ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అటువంటి సంస్థని అమెరికా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ తర్వాత అతిపెద్ద వాళ్ళ యొక్క విభాగాన్ని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది చాలా శుభదినం. ఈ గూగుల్ సెంటర్ ద్వారా సింగపూర్కి దగ్గర 3,500 కిలోమీటర్లు సముద్ర గర్భంలో కేబుల్ వేస్తారు. డేటా ఫాస్ట్గా 13 దేశాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఈ విశాఖపట్నం ఈ డేటా సెంటర్లో ఉంటుంది. అలాగే మద్యం మీద మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మద్యం గురించి మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? ఆనాడు మీరు ఏం చెప్పారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్ళు పనికిరాని బ్రాండ్లు పెట్టి
పనికిరాని చెత్త మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా తరిమేసి పనికిరాని చెత్త బ్రాండ్లు సృష్టించి కొన్ని డిస్టరీస్ అన్నీ కూడా హస్తగతం చేసుకుని వాటి ద్వారా కల్తీ మద్యాన్ని మరి వాళ్ళ మనుషుల్నే పెట్టి షాపుల్లో అమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకనే ఈరోజు మేము ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా షాప్ యజమాని కూడా దాన్ని ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ఉంటాడో దాన్ని స్కాన్ చేసి ఇస్తాడు. కస్టమర్ కూడా స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా అది ఎలాంటిది అనేది ఇవాళ అందరూ చేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మొంతా తుఫాన్ పై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం. కాకినాడ జిల్లా యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్. తుఫాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. తుఫాను పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న హోంమంత్రి వంగల్పూడి అనిత. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు ఎవరు నమ్మొద్దని సూచన. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.